హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రాచిక రూమ్లోకి వచ్చి ఆలోచిస్తూ, అసలు నేను ఎవరిని నమ్మాలి? మొన్నటిదాకా వీళ్ళు అబద్ధాలు కోరు అనుకున్నాను, కానీ ఇప్పుడు ఇలా కూడా చేస్తారా? అసలు ఎవరిని నమ్మాలి అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఇంతలో కావ్య వస్తుంది. దేని గురించి ఆలోచిస్తున్నారండి అని అంటుంది. దేని గురించేంటి? మీ అక్క గురించే అని అంటారు రాజ్. మా అక్క ఏం చేసింది అని అంటుంది కావ్య. మీ అక్క ఏం చేసిందని ఇప్పుడు అడుగుతున్నావా? అసలు ఏం చెయ్యలేదని. ఈ ఇంటిలో అడుగు పెట్టినప్పటి నుండి నన్ను పెళ్లి చేసుకుంటానని రాహుల్ని ప్రేమించి, పోనీ రాహుల్తో అయినా సరిగా ఉంటుందా? కడుపని డ్రామా చేసి ఇప్పుడేమో బాయ్ ఫ్రెండ్ గోలా. అసలు ఏం జరుగుతుందో ఇంట్లో అర్థం కావట్లేదు, ఎవరిని నమ్మాలో అర్థం కావట్లేదు అని అంటారు రాజ్. అంటే మీరు మా అక్కని అనుమానిస్తున్నారా, లేకపోతే అవమానిస్తున్నారా అని అంటుంది కళావతి. అవమానించడానికి అనుమానించడానికి నేనెవరిని? కానీ ఈ ఇంట్లో కుటుంబ సభ్యులం కాబట్టి ఎవరు తప్పు చేసినా ఒప్పు చేసినా అసలు ఏది కరెక్ట్ అనేది ఆలోచించాలని ఆలోచిస్తున్నాను అనగానే, కరెక్టే, మీరు ఆలోచించాలి. ఒక్క వైపు నుండే మీరు ఆలోచిస్తే ఎలాగండి? రాహుల్ వైపు గురించి కూడా ఆలోచించాలి కదా. అప్పటి నుండి ఇప్పటిదాకా మా అక్క తప్పుని మాత్రమే మీరు గుర్తు పెట్టుకొని ఆలోచిస్తున్నారు. మరి ఆ తప్పు వెనకాల మీ రాహుల్ ఉన్న సంగతి మర్చిపోయారా అని అంటుంది కావ్య. రాహుల్ ఉన్న సంగతి మర్చిపోలేదు కళావతి, కానీ ఇప్పుడున్న పరిస్థితిని బట్టి మీ అక్క ఎలాంటిదో అన్నది ఆలోచిస్తున్నాను అనగానే, అంటే మా అక్క తన బాయ్ ఫ్రెండ్తో కలిసి తిరుగుతుందని మీరు నమ్ముతున్నారా అని అంటారు. నమ్మకపోతే ఏంటిది? ఫస్ట్ చెప్పింది కరెక్టే. ఫ్రెండ్ మాత్రమే అన్నప్పుడు తనకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరమేముంది? కట్టుకున్న భర్తకి ఇంట్లో వాళ్ళెవరికీ చెప్పకుండా తనే నిర్ణయం తీసుకుంటుందా అని అంటారు. తీసుకుందండి, తీసుకున్నందుకే కదా నిండు సభలో తను చెయ్యని తప్పుకు కూడా తన కడుపులో పెరుగుతున్న మీ రాహుల్ బిడ్డకి తను కారణం కాదని అందరి ముందు అంటున్నారు. హక్క కాబట్టి తట్టుకుంది, నేనైతే ఈ పాటికి చచ్చిపోయేదాన్ని అని అంటుంది కళావతి. తప్పులు చేయడం ఎందుకు, చచ్చిపోవడం ఎందుకు అని అంటారు రాజ్. అంటే మీకు ఆడవారు అంత తేలిగ్గా కనిపిస్తున్నారా? భర్త కళ్ళు గప్పి వేరే మగవాడితో ఏదేదో చేస్తుందని ఆడవారిపైన అంత చులకనగా, అంత హేళనగా, అంత తక్కువగా నింద వేసేస్తారా? నిజ నిజాలు తెలుసుకోవాలని అనుకోరా అని అంటుంది కావ్య. నిజాలు తెలుసుకోవాలనుకున్నా తన నిజాలు బయటపడుతున్నాయి కదా అని అంటారు. సరే, ఇప్పుడు చెప్తున్నాను, మీరు మా అక్కపై నింద వేయడం కాదు, ప్రతి ఆడవారి వెనుక నేను ఉండి అసలు ఆడవారు ఎలాంటి వారు అన్నది మీకు తెలియసేటట్టు నేను చేస్తాను. ఎందుకంటే ఆడవారు తప్పు చేస్తే ఖచ్చితంగా దాని వెనుకాల వాళ్ళ భర్త ఉంటాడని నా గట్టి నమ్మకం. చేత కాని వాళ్ళు భార్యని సరిగా చూసుకోపోతే పక్కదారి కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు, అంతేగాని వాళ్ళుగా తప్పు చేయరు. ఇప్పుడు చెప్తున్నాను, మా అక్క వెనకాల ఖచ్చితంగా కుట్ర జరుగుతుంది. అది పిచ్చిది కాబట్టి ఏదేదో చేసి తన మెడకి చుట్టుకునేటట్టు చేస్తుంది. కానీ దీని వెనకాల పథకం ప్రకారం హక్కని ప్లాన్డ్గా ఇరికిస్తున్నారని నాకు అర్థమైంది. నేను సాక్ష్యాలతో సహా అందరి ముందు అక్క వెనకాల జరుగుతున్న కుట్రని బయటికి తీస్తాను. అప్పటిదాకా అక్క విషయంలో తప్పుగా ఎవ్వరు ఆలోచించినా నేను ఊరుకోను అని అంటుంది కావ్య. కళావతి, నేను ఆడవారినందరినీ అనటం లేదు. జరుగుతున్న పరిస్థితిని బట్టి, రాహుల్ తెచ్చిన సాక్ష్యాల బట్టి స్వప్నని అనుమానించాల్సిన అవసరం ఏర్పడింది. అంతేగాని స్వప్న తప్పు చేస్తుందని నేను అనుకోవటం లేదు అని అంటారు. చాలు, మీరు ఇప్పటిదాకా మాట్లాడిన మాటలన్నీ చాలు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది కావ్య. ఇది ఇలా ఉండగా కనకం రెడీ అవుతూ ఉంటుంది. ఇంతలో వాళ్ళ పెద్దమ్మ వచ్చి, ఒసే కనకం, నీకు ఎప్పుడు వెళ్ళమన్నానే, ఇంకా రెడీ అవుతూనే ఉన్నావా అనగానే, అది కాదక్క, చాలా రోజుల తర్వాత కావ్య, స్వప్న అల్లుళ్ళనిద్దరినీ ఇదిగో దీపావళికి తీసుకురమ్మని ఆయన చెప్పారు. కానీ అప్పు విషయంలో అందరం బాధపడుతున్నాం కదా, అందుకే వాళ్ళ గురించి పట్టించుకోలేదు. ఇప్పుడు వెళ్ళి వాళ్ళని పిలుపులు చెయ్యాలి అనగానే,
ఏమోనే నాకు ఆ నమ్మకం లేదు. ఎందుకంటే కావ్య అల్లుడు గారు రావచ్చు గాని మీ స్వప్నకి ఈ పేదరికం ఇల్లంటే అనగానే, అవునక్క, దానికెప్పుడూ ఆ ఇంట్లోనే ఉండాలని, ఇక్కడికి రాదేమో అని చెప్పి అంటుంది కనకం. ఏమే కనకం, స్వప్నని చూసి చాలా రోజులవుతుందే, కనీసం దాని ఫోటో అయినా తీసుకురావే అని అంటుంది వాళ్ళ పెద్దమ్మ. సరే అక్క అని అంటుంది కనకం. కనకం పద, మన పిల్లల్ని తీసుకురావాలి. అమ్మ అప్పు వస్తావా అనగానే, రాన్నాన్న, నాకు చాలా పనుంది అని అంటుంది అప్పు. అప్పు, జరిగిన విషయాలన్నీ మర్చిపోయి మామూలు అప్పులా ఉండవే, అప్పుడే మాకు నీకు ఇద్దరికీ సంతోషంగా ఉంటుంది అని అంటుంది కనకం. అమ్మ, నేను అదే చేస్తున్నాను. అందుకే అక్కడికి వచ్చి అక్కల్ని నిన్ను బాధ పెట్టే కంటే ఇక్కడే 2 రోజులు ఉంటే సరిపోతుంది. నేను మా ఫ్రెండ్స్తో కలిసి కబడ్డీ ఆడడానికి పక్క ఊరు వెళ్తున్నాను. ఈరోజు నైటే ప్రయాణం అనగానే, అదేంటే రేపు దీపావళి పండగ కదా, దీపావళి పండగకి కావ్యక్కని స్వప్నక్కని ఇంటికి పిలుస్తున్నాను, నువ్వు లేకపోతే ఎలా అని అంటుంది కనకం. అమ్మా, నేను లేకపోయినా హ్యాపీగా దీపావళి పండుగ చేసుకోవచ్చు. నేను ఉంటేనే మీ అందరికీ మనసులో బాధ ఉంటుంది. అయినా నేను కబడ్డీలో గెలవాలని మీకు లేదా అని అంటుంది. ఉందిలే అప్పు, కావాలని నువ్వు వెళ్తున్నావని నాకు అర్థమవుతుంది అని అంటుంది కనకం. నువ్వేమైనా అనుకోవే, నేను అయితే వెళ్తాను. నన్ను చూసి మిమ్మల్ని చూసి కావ్యక్క ఖచ్చితంగా పట్టేస్తుంది. అందుకే కబడ్డీ గేమ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా వెళ్తాను అని అంటుంది అప్పు. నీ ఇష్టం, నేను పిలుపు చేసి వచ్చేస్తాను, నువ్వు భోజనం తినాలి. అక్క, దీనికి కడుపు నిండా భోజనం పెట్టి, అలాగే నైట్ వెళ్తుంది కాబట్టి నైట్కి కూడా లంచ్ చెయ్యి అని అంటుంది. సరేలే కనకం అని అంటుంది కనకం వాళ్ళ అక్క. ఇది ఇలా ఉండగా స్వప్న కిచెన్లోకి వస్తుంది. అంతా చూస్తూ ఉంటుంది. ఇప్పుడు నాకు ప్రెగ్నెన్సీ రావడం చాలా మంచిదైంది. దేవుడికి నేను వేడుకోకపోయినా ఈ ఇంట్లో ఉండే హక్కుని ఇచ్చాడు. అందుకే ఈ ప్రెగ్నెంట్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎవరు ఏమిచ్చినా, ఎవరు ఎన్ని మాటలు చెప్పినా నమ్మకూడదు అని చెప్పి ఇక అక్కడికి వెళ్ళి పాలు కలుపుకుంటూ ఉండగా, అక్క, నేను కలుపుతాను, నువ్వు జాగ్రత్తగా డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చో అని అంటుంది. ఏం పర్వాలేదే, నాది నేనే కలుపుకుంటాను. ఇంతకుముందు డ్రామా, ఇప్పుడు నిజం కదా అనగానే, అందుకే అక్క, నేను నిన్ను జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటున్నాను, నువ్వు ఇక్కడే ఉండు అని అంటుంది. సరే అని చెప్పి ఇక స్వప్న కూర్చుని ఉంటుంది. కావ్య ఇక తన కోసం పాలు కలుపుతూ ఉంటే ఇంతలో రాహుల్, రుద్రాని వస్తారు. ఓ, ప్రతి పనిలోనూ మీ అక్కా చెల్లెళ్ళు, మీ అమ్మా నాన్న ఖచ్చితంగా ఉంటారు. ఇప్పుడు ఈ ప్రెగ్నెంట్ కూడా కరెక్ట్గా ఇదే టైంలో రావాలని కూడా మీరు ప్లాన్ వేశారు. మీ ప్లాను వర్కౌట్ అయింది అనగానే, రుద్రాణి గారు, మీరు ఏం చెప్పాలనుకున్నా సూటిగా చెప్పండి, దానికి సమాధానం చెప్తాము, అంతేకాని ఎవరికో అన్నట్టు చెప్పద్దు అని అంటుంది కావ్య. ఓహో, మీకు బొట్టు పెట్టి మీరు చేసే సిగ్గుమాలిన పనిని పదే పదే చెప్పాలన్నమాట అనగానే, ఆపండి, ఏంటి చూస్తూ ఉంటే ఎక్కువ చేస్తున్నారు. మా స్వప్న, మా అక్క తప్పు చేసిందని మీరు మీ కొడుకు పెద్ద గొంతెత్తి మాట్లాడుతున్నారు. మీ అబ్బాయి పాపం శ్రీరామచంద్రుడు కదా, అసలు మీ అబ్బాయి గురించి మీకు తెలుసా తెలీదా అని అంటుంది కావ్య. ఏ కావ్య, మీ అక్కతో పాటు నువ్వు కూడా బయటికి వెళ్ళే రోజు రాబోతుంది అనగానే, జన్మలో అది జరగదు రుద్రాణి గారు, ఎందుకంటే మేము న్యాయంగా పోరాడుతున్నాం. మీ అబ్బాయి మీరు ఖచ్చితంగా ఏదో ప్లాన్ వేసి మా అక్కని ఇరికించారని నాకు అర్థమవుతుంది. నేను ఖచ్చితంగా కనిపెడతాను, అప్పుడు మీ పరిస్థితి ఏంటి అన్నది మీరే ఆలోచించుకోండి అని చెప్పి, అక్క, నువ్వు పాలు తాగు, జాగ్రత్తగా ఉండు, ఇంటి దొంగల్ని ఈశ్వరుడైనా పట్టలేరు అంటారు. ఇప్పటిదాకా నీ ప్రెగ్నెంట్ గురించి ఎవ్వరూ ఆలోచించలేదు. ఇప్పటి నుండి నీ భర్త, మీ అత్త ఆలోచిస్తుంది. వాళ్ళ దగ్గర నుండి జాగ్రత్తగా ఉండు అని చెప్పి కావ్య వెళ్తూ ఉంటే ఇంతలో కనకం, కృష్ణమూర్తి దుగ్గిరాల ఇంటికి చేరుకుంటారు. ఇందిరాదేవి, సీతారామయ్య గారు హాల్లో కూర్చోవడం వల్ల కనకం కృష్ణమూర్తిని ఇక నవ్వుతూ పలకరించి కూర్చోమంటారు. మరేం పర్వాలేదమ్మా, రేపు దీపావళి పండుగ కదా, ఏ పండక్కకి మా కావ్యని, స్వప్నని పుట్టింటికి తీసుకుని వెళ్ళలేదు. ఇక్కడే అంగరంగ వైభవంగా మీరే జరిపించారు. కానీ ఈ పండక్కైనా మా ఇంటికి మా అల్లుళ్ళని, కూతుర్లని
పంపించాలని అడగడానికి వచ్చాము అని అంటుంది కనకం. అయ్యో కనకం, ఆ ముచ్చట్లు ఖచ్చితంగా జరగాలి. పెళ్ళైన దంపతులకి ఇటు పుట్టింట్లో అటు అత్తింట్లో 2 ఇళ్లల్లో తిరగాలి. కానీ మన టైం బాగోక ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియటం లేదు. సరే గాని అమ్మ కావ్య, మీ అమ్మా నాన్న వచ్చారు, స్వప్నని కూడా జాగ్రత్తగా తీసుకునిరా అని అంటుంది. ఏమైంది స్వప్నకి అని అంటుంది కనకం. ఇంతలో రుద్రాని అలాగే రాహుల్ వచ్చి ఏదో చెప్పేలోపు అపర్ణాదేవి వస్తుంది. మీ అమ్మాయికి ఏమైంది అన్నది మేమే చెప్తాము, ముందు కూర్చోండి అని అంటుంది అపర్ణాదేవి. ఇక స్వప్నకి ఏమైంది పెద్దమ్మ అని అంటుంది. అయ్యో చెప్తాం కదా అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి కూడా అంటుంది. ఇంతలో స్వీట్స్ తీసుకుని వస్తారు కళ్యాణ్. ఆంటీ, మీకు ఒక శుభవార్త, ఈ ఇంట్లో మళ్ళీ ఒక చిన్న బాబు రాబోతున్నాడు అనగానే కావ్య నెల తప్పిందా అని అంటుంది. అయ్యో కాదు కాదు అనగానే ఇంతలో స్వప్నను తీసుకుని వస్తుంది కావ్య. మీ స్వప్న ఇప్పుడు కడుపుతో ఉంది, ఈ విషయం పుట్టింటి వారికి తెలియజేయాలి, కానీ మీరే వచ్చారు అని అంటుంది ఇందిరాదేవి. ఇంతలో రుద్రాని, అమ్మ అంత వైభవంగా చెప్పడానికి వీళ్ళ ఫ్యామిలీ ఏ తప్పులు చేయలేదా? ప్రతిదీ అబద్ధాలు ఆడుతూ మోసాలు చేస్తూ బ్రతికే ఫ్యామిలీ. వీళ్ళకి ఇలాంటి విశేషాలు ముందే అర్థమైపోతాయి, అందుకే వచ్చారు అనగానే రుద్రాని, ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళు వచ్చినప్పుడు మర్యాద చెయ్యాలి, వాళ్ళు పుట్టింటికి తీసుకువెళ్ళడానికి వచ్చారు అనగానే అమ్మా అని చెప్పి ఇక స్వప్న కనకానికి వచ్చి కౌగిలించుకుంటుంది. అమ్మ స్వప్న, ఇప్పుడు నువ్వు కడుపుతో ఉన్నావా అనగానే అవునమ్మా అవును, కానీ ఈ ఇంట్లో అందరూ మంచివారే, కానీ నన్ను కట్టుకున్న భర్త నా అత్తే నా కడుపుని నమ్మట్లేదు అనగానే అమ్మ స్వప్న, ఇప్పుడు అవన్నీ ఎందుకు అని అంటుంది ఇందిరాదేవి. అమ్మమ్మగారు, నిజమే, నేను మోసం చేశాను, ఆ తప్పు ఒప్పుకున్నాను, కానీ ఇంతమందిలో నా గురించి ఇంత తక్కువగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు నాకు అర్థమైంది, ఒక ఆడపిల్లకి డబ్బు ఉన్నా లేకపోయినా క్యారెక్టర్ అనేది ముఖ్యమని మా అమ్మ చెప్తూ ఉండేది. కానీ డబ్బు గురించి ఆలోచించి నా గురించి నేను తక్కువ చేసుకున్నానని ఇప్పుడు అనిపిస్తుంది. ఇప్పుడు చెప్తున్నాను, ఈ కడుపులో బిడ్డ రాహుల్కి పుట్టిన బిడ్డే, అది నేను 100% కరెక్ట్ అని అంటుంది. ఇక కృష్ణమూర్తి కనకం, ఏమైందమ్మా అనగానే చూడు కనకం, మీరు వచ్చారు, మీ అల్లుల్ని కూతురికి పిలుపు చేశారు, మీ ఇంటికి నలుగురిని పంపించే బాధ్యత మాది, ఇక్కడ సమస్యలన్నీ మీ దాకా తీసుకురాకూడదు అనుకుంటున్నాము అనగానే ఇక కనకం కృష్ణమూర్తి సగం అర్థమయ్యి అర్థమవ్వకుండా ఇంటికి బయలుదేరిపోతారు. తెల్లగా తెల్లవారుతుంది. దుగ్గిరాల ఇంట్లో దీపావళి సందడి మొదలవుతుంది. అటువైపు కనకం ఇంట్లో కూడా అల్లుళ్ళు కూతుర్లు వస్తారని అన్ని ఏర్పాట్లని చేస్తూ ఉంటుంది కనకం. ఇక ఇటువైపు అప్పు ఊరు వెళ్ళడంతో ఇల్లంతా కొంచెం నిశ్శబ్దంగా ఉంటుంది. ఇటువైపు కృష్ణమూర్తి అన్నీ తీసుకొచ్చి ఇక ఇల్లంతా దీపాలు అన్నిటితో కలకలలాడుతుంది. ఇటువైపు కనకం ఇల్లు, అటువైపు దుగ్గిరాల ఇంట్లో కూడా లక్ష్మీదేవి పూజ చేసి స్వప్న, రాహుల్, రాజ్ అలాగే కావ్య కనకం ఇంటికి బయలుదేరుతారు. ఇటు అపర్ణాదేవి, అటువైపు రుద్రాని, ఇటు రాహుల్, రాజ్ వెళ్లడంతో కుళ్ళుకుంటూ ఉంటారు. ఇంతలో సుభాష్ వచ్చి, అపర్ణ, ఎందుకు ప్రతి పండుగ మన ఇంట్లోనే కావ్య, స్వప్న ఉన్నారు, పాపం వాళ్ళమ్మకి ఈ పండుగనైనా అల్లుళ్ళు కూతుళ్ళతో చేసుకోనివ్వు అని అంటుంది. మీరు అలాగే అంటారు, ఆ ఇంటికి వెళ్తేనే ఏదో ఒకటి జరుగుతుందని నాకు భయంగా ఉంటుంది. రాజ్ త్వరగా వచ్చేయాలి అని అంటుంది అపర్ణాదేవి. ఇక స్వప్న, కావ్య, రాజ్, రాహుల్ కారులో ఇక కనకం ఇంటికి బయలుదేరి ఇంటిలోకి అడుగు పెడతారు. ఇద్దరికి హారతిచ్చి లోపలికి తీసుకువెళ్తుంది కనకం. అప్పు ఏంటమ్మా ఇంతలో తనకి కబడ్డీ పోటీలేంటి, ఈ ఇంట్లో అప్పు కూడా ఉంటే బాగుండేది అని అంటుంది కావ్య. అమ్మో, ఆ మగరాయిలు లేకపోవడం నేను బ్రతికిపోయాను అనగానే ఇంతలో పెద్దమ్మ వస్తుంది. అమ్మ స్వప్న, నిన్ను చూసి ఎన్ని రోజులైంది, పెళ్ళయ్యాక కనీసం పెద్దమ్మ గురించైనా అనగానే, పెద్దమ్మ నువ్వు బాగానే ఉంటావులే, ఎందుకంటే నాన్న నిన్ను బాగా చూసుకుంటాడు అని చెప్పి అంటుంది స్వప్న. ఇక రాజ్ అలాగే రాహుల్ ముభావంగా ఉంటారు. కావ్య అలాగే స్వప్న సంతోషంగా అనిపిస్తూ ఉంటారు కృష్ణమూర్తికి. ఇక ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం
మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.